హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. మేము యాగంటి బసవన్న ఉమామహేశ్వర స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట చూడడానికి. నేనైతే ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే టెంపుల్ నార్మల్గా ఒక విలేజ్లో ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. బసవన్న స్టోరీ కూడా విన్నాను, కొంచెం కొంచెం పెరుగుతాడని. చూడాలి చూడాలి అని ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. అబ్బాయి ఎంత ఎగ్జైటెడ్గా చూశానంటే టెంపుల్ ఎంత బాగుందో. టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఇలా కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ కోనేరు ఉంటుంది అనమాట. కోనేరుకి ముందు ఇంకా కొంచెం టెంపుల్ ఉంది. నేను కొంచెం లోపలికి వెళ్ళాక చూపిస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ కోనేరు ముందుకు వెళ్ళగానే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ మెట్లు ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇంకా కొంచెం లోపల ఉంది అసలు టెంపుల్ అయితే. పక్కన కొండలన్నీ ఉన్నాయి కదా, ఈ కొండలో గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహల్లో మన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. తిరుపతిలో కన్నా కూడా ఫస్ట్ ప్రతిష్ఠించారంట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల బసవన్నను చూడగానే అబ్బా రియల్గా ఉన్నాడా అనిపించింది, చెక్కినట్టు అస్సలు అనిపించలేదు నాకైతే. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి కదా, లోపల గుహల్లో చూపిస్తారు, కొంచెం ముందుకు వెళ్ళగానే ఉంటుంది అనమాట. ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఆ పైకి కూడా లోపలికి వెళ్ళి పైకి ఎక్కి చూసాము కొండ గుహల్లో దేవుణ్ణి. అమ్మ అసలు అవైతే స్టెప్స్ అయితే కట్టిన స్టెప్స్ కాదు, చెక్కినవి మెట్లు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కేవ్ చూస్తున్నారా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి కొంచెం ముందుకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి ఇవి ఫ్లాట్గా మీకు వీడియోలో అలా అనిపిస్తుంది. అక్కడైతే ఎంత స్లోప్గా, అసలు ఫ్లాట్గా లేదు, పైకి కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి మెట్లయితే. అక్కడ పక్కన పట్టుకొని వెళ్ళాను. అమ్మాయిని అయితే ఎత్తుకున్నాను కదా, ఎక్కడ కింద పడిపోతానని భయం అనిపించింది. చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అందరూ పైనకి వెళ్ళి గుహల్లో కూడా వెళ్ళి చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఉన్నారన్నమాట ఇక్కడ. దేవుడు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన స్టోరీ కూడా ఉందంట. ఇక్కడ నెక్స్ట్ మేము కొంచెం టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఆచి ఉంది కదా, ఆచి లోపలికి వెళ్తే అసలు టెంపుల్ వస్తుంది అనమాట. అసలు టెంపుల్లో ఇక్కడ ఫస్ట్ బసవన్నను చూశానండి. బసవన్నను చూడగానే ఇక్కడ చెక్కినట్టు అస్సలు అనిపించలేదు, చాలా రియల్గా అనిపించాడు. ఇక్కడ దేవుణ్ణి ఏమైనా కోరుకుంటే, బసవన్నను కోరుకుంటే చెవులో చెప్తే కంపల్సరీ కోరికలు తీరుతాయని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో స్వామి అయితే బసవన్న. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే చాలా చిన్నగా ఉండేవాడంట బసవన్న. తర్వాత నెక్స్ట్ సంవత్సరానికి కొంచెం పెరుగుతూ వచ్చాడంట. నేను ఎలా ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంటాడంటే ఎలా ఉంటుందని చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను, టెంపుల్ చూస్తుంటే, బసవన్నను చూడగానే, దేవుని చూడగానే ఎంతే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. బసవన్న అయితే చూడగానే రియల్గా అనిపించాడు నాకైతే. నిజమైన బసవన్న ఉన్నట్లే అనిపించాడు. మేము అక్కడ ఫొటోస్ దిగాము, అందరూ కూడా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మేము ఫస్ట్లో కైగాల్లో ఉన్నామని చెప్పాను కదా, నెక్స్ట్ మేము ఇప్పుడు ఆంధ్రలో నంద్యాల దగ్గరలోకి వచ్చామన్నమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు మా హస్బెండ్. అందుకని చెప్పేసి ఇక్కడ టెంపుల్స్ని చూస్తూ ఉన్నాము. అప్పుడొకటి టెంపుల్స్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మేము ఉండేదానికి చాలా దగ్గరే టెంపుల్ అయితే, యాగంటి టెంపుల్. ఈ యాగంటి టెంపుల్ నంద్యాల నుంచి ఒక 55 కిలోమీటర్లు ఉంటుంది. మన ఆంధ్రాలోని నంద్యాల డిస్టిక్లో బనగానపల్లి మండలం యాగంటి విలేజ్ దగ్గర ఉంది. టెంపుల్ అయితే కొండల్లో చాలా బాగుంది. గుహలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద గుహలు. అందరూ వెళ్ళి చూస్తున్నారు. నెక్స్ట్ మేము ఇంకా కోనేరు దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగాము. ఇక్కడ దేవుడు కూడా చాలా స్పెషల్. శివుడు పార్వతులు విగ్రహం కలిసి ఉంటుంది. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఇది అయితే. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం చూశాను, మీరు కూడా చూడండి, ఎప్పుడైనా వీలైతే వెళ్ళి చూడండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. వీడియోని చూస్తున్నారు కదా, ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ నేను ఇంకా అహోబిలం టెంపుల్కి వెళ్ళాము. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్.
అది కూడా కొండల్లోనే ఉందండి. నేను నార్మల్‌గా ఉంటదనుకున్న టెంపుల్ ఎంత బావుందో టెంపుల్ అయితే. అది ఇంకా లోపల అడవిలో ఉంది. అక్కడైతే సింహాలు, పులులు అన్నీ కూడా తిరుగుతా ఉంటాయంట. అసలు నైట్ అయితే సరే ఎక్కడ ఒక్క జనం కూడా ఉండరు. మొత్తం ఎవ్వరు ఉండరంట. నెక్స్ట్ నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వమాకండి. వీడియో అయితే చాలా బావుంది. అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. చిన్న అహోబిలం, పెద్ద అహోబిలం అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ అస్సలు మిస్ అవ్వమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.